నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలాగదరెడ్డి ఛానల్. ఫ్రెండ్స్, మనం గతంలో స్నాక్స్ వీడియో తీసాం కదా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీయడానికి వచ్చామన్నమాట. మన దగ్గర ఇక్కడ ఒగ్గని బజ్జీ తర్వాత పూరి స్పెషల్ చాలా అద్భుతంగా దొరుకుతుంది. మొదటిగా మన ఛానల్ చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్తి వీడియోలోకి అయితే తీసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్ట్ నౌ. హనుమంత్ అంకుల్తో ఎట్లా ఉంటుంది టిఫిన్ అన్న? చాలా బాగుంటుంది. ఏం పేరు మీ పేరు? వెంకటేష్. వెంకటేష్ ఏం చేస్తుంటారు? మేస్త్రి. ఓకే. హనుమంత్ అంకుల్తో బాగుంటుంది అన్న టిఫిన్? చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుండి తింటున్నారు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుండి. ఏం పేరు మీ పేరు? రామంజనేయులు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. హనుమంత్ అంకుల్తో ఎట్లా ఉంటుంది టిఫిన్? టిఫిన్. ఏం పేరు మీ పేరు? నాగరాజు. ఏం చేస్తుంటారు? మేస్త్రి పని. మేస్త్రి పని. ఓకే, థ్యాంక్ యూ అన్న. హనుమంత్ అంకుల్తో ఎట్లా ఉంటుంది టిఫిన్? టిఫిన్ చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే తింటున్నాం, కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. హనుమంత్ చిన్న బజ్జీ ఫేమస్. ఏం పేరు మీ పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు. ఏం చేస్తుంటారు? మేస్త్రి పని చేస్తుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మన జోగులాంబ గద్వాల జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంజయ్ అయితే మన దగ్గర ఉన్నారు. హనుమంత హోటల్లో ఎన్ని సంవత్సరాలు తింటున్నారో, ఇక్కడ ఏంటి అని అన్నీ మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అంజనా. హాయ్ బ్రో. ఈ అంజనా నాకు గతంలోనే తెలుసు, చాలా అద్భుతంగా మనకి దాదాపు అంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది అంజనా తెలిసి. అంజనా, ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుంది? ఇక్కడ మేము అందరం తల్లి పిల్లలాగా ఉంటాం. బాబాయ్, మామ అని చిచ్చాని అన్ని పిలుస్తుంటాము. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఇక్కడనే టిఫిన్ చేయడం జరుగుతుంది. టిఫిన్ అయితే అందరికీ తగ్గ రేట్లోనే ఉంటుంది, అందరికీ క్వాలిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ వీధి ప్రజలే కాకుండా మనకి చుట్టుపక్కల ఉన్న వీధి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అద్భుతంగా ఉంటుంది కాబట్టి టిఫిన్. హనుమంత్ హోటల్ అంటే గద్వాల తెలంగాణలో ఎవరు ఉండరు, అందుకే ఈ హోటల్ చాలా ఫేమస్ కూడా. ఓకే అంజనా, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు, తింటున్నారు అని చెప్తున్నారు కదా, మీరు మన గద్వాల ఇప్పుడు గద్వాల ఉన్న ప్రజలకు ఏం చెప్తారు? ఇక్కడ హోటల్కి రామంటారా? రామని కాదు, ఎంతోమంది కూడా చెప్పడం కూడా జరిగింది. మీరు ఎక్కడెక్కడనో తినడం కాదు, ఒక్కసారి హనుమంత్ హోటల్కి వచ్చి ఒగ్గని బజ్జీ తిని చూడండి. మీరు అప్పుడు మేము చెప్పే అవసరం లేదు, మీరే 10 మందికి 100 మందికి చెప్తారు టిఫిన్ ఇక్కడ ఎక్కడ ఉంది అని, ఎలా ఉంది అనేది. అవును ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు సాయంత్రం పూట బజ్జీలు సమోసాల వల్ల వీడియో తీశాను కదా, అయితే చాలామంది అరే అవి కాదురా టేస్ట్ చేసేది, మొదటిగా ఒగ్గని బజ్జీ టేస్ట్ అన్నాడు. నువ్వు చెప్పింది కరెక్టే అంజనా, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన ప్రస్తుతానికి అయితే అంకుల్, ఇప్పుడు మీ దగ్గర ఏమేమి టిఫిన్ దొరుకుతుంది? 20 వస్తుంది సార్. ఒగ్గని బజ్జీ, పూరి, ఉప్మా, తర్వాత ఇడ్లీ బంద్ చేసుకుందాం కొన్ని మనుషులు లేక. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏ టేస్ట్ చేయమంటావు? అందరూ ఒగ్గని బజ్జీ అంటే ఒగ్గని బజ్జీ అయితే పెట్టాం. ఈ ఒగ్గని బజ్జీ ఎవరు నేర్పించారు? మా బ్రదర్ నేను నేర్చుకున్నాను సార్. మేము కూడా చిన్నప్పుడు జీతాలు చేసి ఇట్లే ప్రైవేట్ మేము జీతాలు చేసుకుంటా పని నేర్చుకున్నాం సార్. మేము ఒకప్పుడు 1972లో జీతాలు చేసుకుంటా. ఈ సమస్య ఎట్లా సమస్య అంటే, ఫస్ట్ మా కొప్పుల బొజ్జమ్మత్త గారు ఉన్నారు. ఎవరు? కొప్పుల బొజ్జమ్మత్త. అవునా? ఓకే. ఇంతకుముందు మీరు చెప్పండి, చెప్తే ఆ రోజు మీరు తీసాము వస్తామంటారు, మళ్ళీ రాకపోతే మేము చెప్తే ఫస్ట్ చెప్తా అంటే మీరు ఏమంటారు? ఆ రోజు అంటే ఎక్స్పెషల్ గా మీరు చేయించినందుకే ఇంత గొప్పగా ప్రైజ్ కూడా అయ్యాడు అనమాట. ఆంటీ గురించి పూర్తిగా చెప్పండి ఒకసారి. పూర్తి చెప్తారు. మా కొప్పుల భుజమ్మత గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. ఎట్లా అంటే, మేము 1972లో చిన్న పిల్లగాడిని, నేను దాదాపు అప్పుడు 13 ఏళ్ళ పిల్లగాడిని. మా అత్తనే ఇంట్లో పెట్టుకొని మనం చేసి, ఇదే ఎంకన్న హోటల్ ఇక్కడ ఉన్నది 1972లో. అప్పుడు కాలంలో మాకు 5 రూపాయలు జీతం నెలకి. అత్తగారి అట్లా పెట్టి ఆవిడ ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని బాగా చూసుకునింది. అదేవిధంగా మా మామ సంపంగి మామ గారు కూడా, మద్దమ్మ గారు కూడా బాగా మంచిగా చూసుకున్నారు. కళ్యాణమ్మ మా టీచర్ చిన్నమ్మ కూడా, ఆమె కూడా మంచిగా చూసుకుంది.
అదేవిధంగా మా కొప్పుల బుజ్జమ్మత గారు నా ఆడపిల్ల పిల్లలు నా ఇంట్లో ఉండాలని చెప్పి అదేవిధంగా చాలా మంచిగా చూసుకున్నారు. అది అందు గురించి కూడా మా అత్తకి ఎప్పుడు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు మా కొప్పుల బుజ్జమ్మత కుటుంబం మా గుండెల్లో ఉంటుంది. చెప్పినా చెప్పకున్నా వాళ్ళు ఏమనుకున్నా చెప్పినా కూడా ఎప్పుడు మా గుండెల్లో ఉంటుంది. ఆవిడ మాత్రం మా కొప్పుల బుజ్జమ్మ. కొప్పుల బుజ్జమ్మ గారి పేరు ఎత్తితేనే అంకుల్ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నామంటే మీ ప్రేమ ఎంత గొప్పదో మేము ఒకసారి గుర్తిస్తున్నాం. అట్లా ఆవిడ చాలా చేసింది మా కొప్పుల బుజ్జమ్మత. అదేవిధంగా మా మామ సంపంగి మామ గారు కూడా చాలా కొప్పుల బుజ్జమ్మత, కళ్యాణమ్మ కానీ మా మద్దమ్మక్క కానీ అప్పుడు మా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళే మాకు చూపించి దారి చూపించారు. మా కొడుకు చెన్నైలో సాఫ్ట్వేర్ ఎవరు వెంకటరమణ, మా ఫస్ట్ కొడుకు ఏమో విశ్వేశ్వరయ్య స్కూల్ లక్ష్మీప్రసాద్ సార్, ఆయన తర్వాత ఆనంద్ సార్ లాయర్ గారు, ఆనంద్ సార్ తర్వాత లాస్ట్ చెప్తామని అత్త పేరుని చెప్తా అంటే ఫస్ట్ చెప్తా అంటే మీరు లాస్ట్ చెప్తే మీరు అక్కడే పోయినారు, నేను ఇక్కడనే ఉన్నా. అదేవిధంగా వెంకటరమణ సార్ కూడా నా కొడుక్కి చాలా సాయం చేశాడు. నా కొడుకు బీటెక్ చేసేటప్పుడు వెంకటరమణ సార్ చెన్నై నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇచ్చిండు. అదేవిధంగా చాలా సాయం చేసి వెంకటరమణ సార్ రూమ్లోనే ఉన్నాడు. నా కొడుకు కూడా కొంచెం చాలా హెల్ప్ చేసిండు. ఇక్కడ నుంచి మళ్ళీ మా కొప్పుల బుజ్జమ్మ కుటుంబం మదన్ మోహన్ కానీ జూనియర్ ప్రాజెక్ట్లో పనిచేస్తారు. ఆయన ఇప్పుడు కీర్తి చేసులు అయినాడు మదన్ మోహన్. అదేవిధంగా కృష్ణమోహన్ కూడా పనిచేస్తున్నాడు. ఇక్కడ దర్రు మండలంలో కీర్తి మండలం పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఎవరంటే కళ్యాణమ్మ కొడుకులు, ఇద్దరు కొడుకులు. అదేవిధంగా మా మామగారికి 3 కొడుకులు, 1 బిడ్డ. ఎవరు సంపంగి మామగారికి కొప్పుల మా తర్వాత లక్ష్మీప్రసాద్ 27 ఏళ్ళ స్కూల్లో చేస్తున్నాడు. విశ్వేశ్వర స్కూల్లో ఆయన మేనేజ్మెంట్ చేస్తున్నాడు. ఆయన కొప్పుల లక్ష్మీప్రసాద్. తర్వాత ఆనంద్ లాయరు. తర్వాత అరుణ్ కిషన్ రాయమని, ఆమె పేరు మంజుల. ఆమె పేరు మంజుల. ఇంకా ఒకసారి ఏమో ఇప్పుడు ప్రస్తుతంకి కెనడాలో ఉన్నాడు. ఆ సార్ కెనడాలో ఉన్నాడు. కెనడా సార్ మన ఏమన్నా నేను అనుకున్నా అంటే మీరు మా అత్త గురించి నేను చెప్పాలి సార్ అంటే ఒక 5 నిమిషాలకు మళ్ళీ చెప్తాను అనే లోపల మీరు అక్కడ పోయినారు, నేను ఇక్కడనే ఉండా. అదే ఫస్ట్ చెప్తామని కాదు. ఆ రోజు ఏమైందంటే కొప్పుల బుజ్జమ్మత పేరు లాస్ట్ చెప్తే గ్రాండ్గా ఉంటుంది అని చెప్పేట్లా నేను ఆలోచించినారు. మీరు రమణ సార్ మీరు కెనడాలో ఉన్నా కూడా మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నా బిడ్డ మన్మడు బాగున్నారని కోరుకుంటున్నా కెనడాలో. అదేవిధంగా కొప్పుల కృష్ణమోహన్ కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపుగా అంటే ఈ అంకుల్ చెప్పిన వాళ్ళైతే నాకైతే తెలీదు. మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా అభిమానిస్తున్నాడు. మాట్లాడుతుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నాడు. కాబట్టి మీ అభిమానంని గుర్తించి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాడు. మీరుకి ఎప్పుడు రుణపడి ఉంటా మీరు అనేది ఆయన గుండెల్లో ఉంటారనమాట. గుండెల్లో ఉంటారనమాట. అంత అభిమానం మీ మీద ఉంది. ఓకే, మీకు స్పెషల్గా నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా చెప్తున్నాము. చెప్పండి అంకుల్. స్పెషల్ కొప్పుల బుజ్జమ్మతో కుటుంబానికి శుభాకాంక్షలు, నూతన శుభాకాంక్షలు చెప్తున్నా. సంవత్సర శుభాకాంక్షలు అంకుల్. ఎందుకంటే కొంచెం ఏడుస్తున్నాడు, తడబడుతున్నాడు అనమాట. కొప్పుల బుజ్జమ్మకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న రమణ సార్ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మనం ఒగ్గాని టేస్ట్ చేస్తున్నాము. లెమన్ పిండుకొని ఒకసారి అంకుల్ మాట్లాడుతుంటే కూడా మధ్యలో తింటున్నాను నేను. చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్గా ఉంది. అయితే ఈ అంకుల్ పూర్తిగా అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు చేసిన హెల్ప్ని గుర్తించి ఎంత ఎత్తుకు ఎదిగినా నడిచిన నేలని మర్చిపోకూడదు అనే ఒక చిన్న శాంపుల్ ప్రకారం అయితే మాట్లాడాడు అనమాట. వర్క్ చేసుకుంటూ ఈ వర్క్ని వాళ్ళు నిలబెట్టిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే స్పెషల్గా కృతజ్ఞతలు చెప్తున్నారు. మనం కూడా ఎప్పటికే కానీ ఎవరైనా మేలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని మర్చిపోకూడదు. అన్నం పెట్టిన వాళ్ళని మాత్రం ఎప్పటికే మర్చిపోకూడదు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒగ్గాని అయితే చాలా సూపర్గా ఉంది. మళ్ళీ మీకోసం ఇంకోసారి ప్రయత్నం చేస్తున్నా, చూడండి. ఒగ్గానిలో మాత్రం ఎప్పటికే కానీ ఖచ్చితంగా లెమన్ పిండుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. తర్వాత టేస్ట్ కూడా సూపర్ వేరే లెవెల్ ఉంటుంది. యాక్చువల్లీ మా గద్వాల్లో మాత్రం ఒగ్గాని మాత్రం సూపర్గా ఉంటుంది. ఎక్కడ తిన్నా ఏం చేసినా మాత్రం స్పెషల్గా బాగుంటుంది. హనుమంత్ అంకుల్, ఇప్పుడు ఇది ఏమంటారు మీరు దాదాపుగా అంటే 40 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా? 42 ఏళ్ళు. ఈ ఒగ్గాని స్పెషల్గా నేర్పించింది ఎవరు? నువ్వే నేర్చుకున్నావా ఏంటి? నేర్చుకున్నావు అంటే మేము అప్పుడు చిన్నప్పుడు జీతాలుండి
జీతాలుండి ఓకే బ్రదర్ 82లో స్టార్ట్ చేసినాము. ఆ. మా అన్నగారు 1982లో ఇద్దరం కలిసి పెట్టినాము. అన్నగా పెళ్లి అయినాక నన్ను పక్కన పెట్టినాను. నేను కూడా అదే నేనే చేసుకుంటూ అట్లా నేర్చుకున్నాను. దీనికి కొంచెం మా సహకారం కూడా మా అత్త గురించి చెప్తాను. అవునవును ఓకే. అత్తల గురించి అయితే ఎప్పుడు మర్చిపోయి నేను. ఓకే. అదేవిధంగా ఇదే విధంగా మేము చిన్న ఉన్నప్పుడు అదే అత్తగారిని సాయం మస్తు చేసినారు. మాకు అందరినీ ఆమె తింటారు కదా, మా ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అందరు చేసి నా పిల్లల బాగా చిన్న పిల్లలు ఏం చేయరు పని చేస్తున్నారు అని చెప్పి మా అత్తగారే ఫస్ట్లో జీతాలు పెట్టించింది. ఇక్కడ ఎంకన్నా హోటల్ అని ఒక హోటల్ ఉండే, ఆయన దగ్గర పెట్టించి నీళ్ళకి అప్పుడు దాదాపు 5 రూపాయలు జీతం చేసిన. అంకుల్ ఇది ఒకసారి పూర్తిగా అడ్రస్ చెప్పండి ఒకసారి. ఎవరిది ఈ అడ్రస్ మనం పూర్తిగా ఇది కృష్ణారెడ్డి బంగ్లా హోటల్ అనమాట. కృష్ణారెడ్డి బంగ్లా అంటే అంతకుముందు రాజులు ఉండే రాజుల వంశమే, అది రాజుల వంశమే. కృష్ణారెడ్డి గారు అంటే రాజు గద్వాల మహారాణి గారి ఆయన వాళ్ళకి సంబంధించిన వీళ్ళు, ఈడ రాణికి సంబంధించిన వాళ్ళు, గద్వాల మహారాణికి సంబంధించిన. అప్పుడు ఏమైనా మీరు రాజులను చూసినారా? లేదు సార్. కృష్ణారెడ్డి బంగ్లా వాళ్ళనైతే ఇద్దరు పిల్లలు అవ్వాలని చూసిన, ఒక కొడుకుని చూసిన, వాళ్ళిద్దరు. మన కోటలో ఏమైనా చూసినారా? కోటలో చూడలేదు కోట చరిత్ర కోట చరిత్ర కావాలంటే కోట ఇన్ఫర్మేషన్ గద్వాల కోట ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఒకసారి కలవండి. కోట గురించి కొంచెం చెప్పాలి, ఎందుకంటే మేము పుట్టలేం కాబట్టి మాకు తెలియదు. ఇప్పుడు దీంట్లో పనిచేసే వాళ్ళు గత 40 సంవత్సరాలు అవుతుందంట, వాళ్ళకి బాగా మంచిగా చూసుకుంటున్నారు. లేదా వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోయారు సార్, మారుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు డైలీ నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి 750 రూపాయలు ఇస్తున్నాం సార్ రెగ్యులర్గా ఉన్నోళ్ళకి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ఒక ఆయన మామూలుగా ఒక ఆయన ఉంటాడు. 3 అంకుల్ కాదు, మీ ఆవిడ ఏమైనా హెల్ప్ చేస్తుందా? మీ వైఫ్? మా ఆయమనే అసలు మెయిన్. ఇప్పుడు 35 ఏళ్ళు నా పెళ్ళి 35 ఏళ్ళు అయింది సార్. ఇప్పటికి 35 ఏళ్ళు అయింది నా పెళ్ళి. రండి అన్నగారు, నా పెళ్ళి 35 ఏళ్ళు అయింది. దాదాపు ఆయమ 1 సంవత్సరం తర్వాత మా చెల్లెలు ఆయమ కాలం అయింది. ఆ తర్వాత ఇంకా ఆయమని ఇక్కడ రంగంలోకి దిగి పూరి కానీ ఒగ్గాని కానీ ఇప్పుడు ఇవన్నీ ఆయమనే చేస్తుంది. దాదాపు ఈ ఈ వీడియో తరపున ఉంటే మీ ఆవిడకి చెప్పాలంటే ఏం చెప్తారు? మీకు ఈ విధంగా హెల్ప్ చేస్తుంది కదా. మా ఆవిడకి చెప్పాలంటే చాలా బెస్ట్, నాకు పెళ్ళం దొరికిందని చాలా ఆలోచన చేస్తున్నాను సార్. ఓకే, చూసారా? లేదా ఎందుకంటే ఆమె కోపమైన కూడా పర్లేదు, కానీ అప్పుడప్పుడు చాలా పని పొద్దున్న ఇద్దరం కలిసి 3-4 గంటలకు లేస్తాం. వచ్చి ఆమె కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటుంది. ఆమె కర్రీ కానీ పూరి కానీ ఒగ్గాని కానీ ఫస్ట్ ఆమెనే వేస్తుంది, తర్వాత మాస్టర్లు వస్తారు. అదేవిధంగా మా మామ సంపంగిరాముల మామ కూడా, కొప్పులో మామ కూడా మరీ చెప్తున్నా, కొప్పులో సంపంగిరాముల మామ కూడా మా మామ జూరాపేటలో ఉద్యోగం చేసిండు, కానీ రిటైర్మెంట్ అయ్యి కూడా ఒక 12 years అయితే ఇప్పుడు దాదాపు. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మనము ఇంతకుముందు ఒగ్గాని ట్రై చేసాం, చాలా బాగుంది. ఇప్పుడు పూరి ట్రై చేస్తున్నాం, సూపర్గా ఉంది, అసలు చాలా స్మూత్గా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా, తింటుంటే చాలా స్మూత్గా ఉంది. ఓకే, ఇక్కడికైతే రండి. ఈ నూతన సంవత్సరం రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది తాగి అవి చేస్తూ ఉంటారు, కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరిగితే మీరు దానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి కేర్ఫుల్గా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మనం ఉప్మా టేస్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి మనం ఇంతకుముందు పూరి ట్రై చేసాము, ఒగ్గాని ట్రై చేసాము, ఇప్పుడు ఉప్మా ట్రై చేస్తున్నాం. చూసుకోవచ్చు మీరు. అబ్బా, కరిగిపోతుంది అసలు ఉప్మా. సూపర్ అంకుల్ ఉప్మా. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇది కూడా మా ఇంటి ఆమెనే చేస్తుంది, మా భార్యనే చేస్తుంది, మా వైఫే చేస్తుంది ఉప్మా కూడా. హనుమంత్ అంకుల్ వైఫ్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. చెప్పండి అంకుల్, ఇంకేమైనా చెప్పాలి? మా బిడ్డల గురించి. నాకు 2 బిడ్డలు, కొడుకు. ఒక పెద్ద ఆమెని ఆదోనికి ఇచ్చిన. పెద్ద ఆమెకి 2 కొడుకులు, ఒక బిడ్డ. అల్లుని పేరు రవికుమార్, మా అత్త పేరు జయమ్మ, అంటే మా అల్లుని తల్లి జయమ్మ. వాళ్ళు కూడా మా బిడ్డల్ని బాగా మంచిగా చూసుకుంటున్నాడు అల్లుడు రవికుమార్ గారు కూడా. కాలంలో గొప్ప విషయం ఏంటంటే ఇచ్చిన పిల్లల్ని మంచిగా చూసుకున్న అల్లుడు చాలా సంతోషం నాకు. నా రవికుమార్ నా అల్లుడు చాలా పెద్ద అల్లుడు, చాలా సంతోషం నాకు. చాలా మంచిగా చూసుకున్నాడు. 13 ఏళ్ళు పెళ్ళి కూడా ఇంతవరకు ఒకరోజు కూడా ఇబ్బంది పెట్టలే. అల్లుడు చాలా తీసుకోవచ్చు. అది అల్లుడికి కుటుంబానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకు చేస్తున్నాయి మీ మామయ్య గారిని. ఇంకో బిడ్డ ఆత్మకూరుకి ఇచ్చిన, ఇంద్రజ పేరు ఇంద్రజ. పెద్ద ఆమె పేరు చెప్పలే కదా, మర్చిపోతే. చెప్పండి. పెద్ద ఆమె పేరు సంధ్య, చిన్న ఆమె పేరు ఇంద్రజ. ఇంద్రజకి లాక్డౌన్లో పెళ్లి చేసినాం. ఇంద్రజ మా
ఇచ్చిన వాళ్ళ మామ అక్క కూడా చాలా మంచి చూస్తున్నారు. మా అక్క ఇందులో మా వాళ్ళ మామ అత్త మా మామ పేరు శ్రీనివాసులు గారు, మా అక్క పేరు సరళాదేవి గారు. అదేవిధంగా నా అల్లుని పేరు అభి నా అల్లుడు కూడా మంచిగా చూసుకున్నారు. మా అమ్మకి ఒకరోజు కూడా ఇబ్బంది పెట్టలే. అల్లుని గురించి కూడా ఈ ఒక్కరోజు కూడా నా అల్లుడు మా అత్త మామ కూడా నా బిడ్డకి ఒకరోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. చాలా బిడ్డలక్కనే చూసుకుంటున్నారు వాళ్ళు కూడా. కిష్టారెడ్డి బంగ్లా వారసులకు సంబంధించిన వాళ్ళందరూ శ్రీ డాక్టర్ సుహాసన్ రెడ్డి అమ్మ గారు కానీ, శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, ప్రకాష్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కృష్ణసాగర్ రెడ్డి కానీ, వెంకటేశ్వర రెడ్డి కానీ ఎంతో మాకు సాయం చేసినారు అప్పట్లో. ఎప్పుడు మర్చిపోనని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ముట్టుకుంటుంటాం. ఫ్రెండ్స్, ఈ అంకుల్ గత సంవత్సరాల నుండి కూడా ఈ హనుమంత్ అంకుల్తోనే చేస్తున్నాడు. ఆయన పరిచర్య ఏ విధంగా ఉందో ఆయన మాటలాడి తెలుసుకుందాం. ఆయన అవు సార్, చిన్నప్పటి నుంచి చేస్తున్నా సార్. అండి ఏం పేరు నీ పేరు? మై భాష గారు. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ అంటే 40 సంవత్సరాలు అవుతుందా? అయితే ఫ్రెండ్స్, దాదాపు కంటే ఒక 1 year 2 years ఎక్కడైనా వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 40 సంవత్సరాలు చేస్తున్నాడంటే ఆ అంకుల్ హనుమంత్ అంకుల్ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడు మీరు ఆలోచన చేయాలా. వాళ్ళకి మీకు ఏదైనా ఆపదక్కర వస్తే ఏమన్నా ఆదుకుంటాడా? అవు సార్, కరెక్ట్ సార్. డబ్బుల విషయంలో ఏమన్నా? బీబీ షుగర్ ఉంది సార్. ఓకే. అయితే ఇప్పుడు మీరు హనుమంత్ అంకుల్కి మీకు ఈ విధంగా చేస్తున్నాడు కదా, అంకుల్కి ఏదైనా చెప్పాలనుకుంటే ప్రేమపూర్వకంగా ఏం చెప్తారు? మీరే చెప్పండి సార్. నేను చెప్తాను, నేనేం సరే, అంకుల్ కొంచెం అర్థం కావట్లేదు అనుకుంటా, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే. హనుమంత్ అంకుల్తో టిఫిన్ బాగుంటుంది అంకుల్? మంచిగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుండి తింటున్నారు? మేము పుట్టినప్పటి నుంచి తింటున్నాం. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు దోస్తులు. ఓకే. మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీనివాసులు. ఏం చేస్తుంటారు? వ్యాపారం. ఓకే, థ్యాంక్ యూ. ఆయన ఏం పేరు? మీ పేరు? నా పేరు రామరెడ్డి, నాది సుంకులమ్మట్టు, ఓకే. టౌన్ గద్వాల్. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయ మార్కెట్లో దడవాయి. ఓకే. ఇక్కడ టిఫిన్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ కిషడి బంగ్లాలో హనుమంతు హోటల్ అంటే ఒక నెంబర్ 1. అందులో టిఫిన్ పూరి కానీ, ఉప్మా కానీ, ఉగ్గాని బజ్జీ కానీ చాలా మంచిగా ఉంటుంది. అందుకే ప్రతిసారి టిఫిన్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తాను నేను. ఇప్పుడు చేయబట్టి నేను 10 years కానీ వచ్చింది. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు కంటిన్యూ ఏది ఉన్నా వచ్చి అన్నంతన్నతోనే తిని వెళ్ళిపోతున్నాను. అయితే మన గద్వాల్లో చాలా మంది, ఇప్పుడు దాదాపు అంటే చాలా మంది చూస్తుంటారు వీడియో. వాళ్ళకి మీరు ఈ టిఫిన్ గురించి ఏమని చెప్తారు చెప్పాలనుకుంటే? ఇక్కడికి రామంటారా ఏంటి? ఇక్కడ కిషడి బంగ్లాకి అపోజిట్లో హనుమంతన్న హోటల్ దగ్గర టిఫిన్ చేస్తే టిఫిన్ వచ్చేసి తక్కువ రేటు, ఐటెం మంచిగా ఉంటుంది, ఐటెం నీట్గా ఉంటుంది, మెయింటైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హనుమంతన్న హోటల్కి వచ్చి టిఫిన్ చేయగలరని కోరుతున్నాం. అంతే. ఓకే, థ్యాంక్ యూ.